నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. $7.5 లక్షల ఉద్యోగులు వేతనం లేకుండా ఇంటికే. అమెరికాలో తీవ్ర సంక్షోభం. ఆర్ఎస్ఎస్ అంటే విజయం. శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ. ఉద్యోగాలు ఇవ్వాలన్నా పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద, 39 గేట్లు ఎత్తివేత. 1TV ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. 2014 తర్వాత మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏ దేశం కూడా అభివృద్ధిలో ముందుకు కదలలేదు సరికదా. కనీసం ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు. మొదట శ్రీలంక తాము చైనాతో ఉంటామని చెప్పింది. ఆ దేశం ఏమైందో చూసాం. ఆ తర్వాత మాల్దీవులు, అది కూడా ఒక పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొట్టెల పిండి కోసం కొట్లాటలు తప్పలేదు. పొరుగున బంగ్లాదేశ్, ఇక ఇప్పట్లో కోలుకునేలా లేదు. సమీపంలోని నేపాల్, ఇలా ప్రతిదీ నాశనం అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా వంతు అన్నట్లు ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన 100 ఏళ్ల ఘన చరిత్రతో ఎన్నో మైలురాళ్లను చూసిందని, ఆర్ఎస్ఎస్ అంటే విజయం అని, నేషన్ ఫస్ట్ అనేది సంఘ్ విధానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో బుధవారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలను గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాల బిళ్లను, నాణాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో భరతమాత చిత్రాన్ని నాణంపై రూపొందించడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ నాణంపై ఆర్ఎస్ఎస్ నినాదం రాష్ట్రీయ స్వాహ ఇదం రాష్ట్రాయ ఇదం నమః అని ఉందని, దీని అర్థం ప్రతి దేశానికి అంకితం, ప్రతిదీ దేశానికే, ఏది నాది కాదని ప్రధాని వివరించారు. ఇవాళ విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయం, అన్యాయంపై న్యాయానికి దక్కిన విజయం, అబద్ధాలపై సత్యం సాధించిన విజయం, చీకటిపై వెలుగు సాధించిన విజయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలకే సాధ్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల గ్రూప్ 1 లో జిల్లా రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు మంత్రిని మంగళవారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేసి ప్రజాప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. గత పాలకులు ఉద్యోగ నియామకాలు చేయవలసిన టీజీపీఎస్సీని నిర్వీర్యం చేశారని, ఈ దశలో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుమారు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా చూసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మెరుగైన సేవలను అందించే దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. కొత్తగా విధుల్లో చేరబోయే జిల్లా రిజిస్టర్లు ప్రభుత్వ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 2,60,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 2,59,397 క్యూసెక్కులు కాగా ఉంది. 39 ప్రధాన గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,086.30 అడుగులుగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 64.03గా ఉంది. మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ చావడిలోని గాంధీ విగ్రహానికి అన్ని పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర సాధన కోసం పోరాడిన జాతిపిత చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా నడవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్ధారాములు గౌడ్, సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండిస్ లక్షణాలతో విద్యార్థినుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. 5 రోజుల వ్యవధిలో ఒకే పాఠశాలకు చెందిన 2 విద్యార్థినులు మరణించగా అదే పాఠశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థులు విశాఖ KGH, కురుపాం, రావాడ, రామభద్రాపురం, చినమేరంగి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లి విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు, అధికారులు అప్రమత్తమయ్యి పాఠశాలలో చదువుతున్న 611 మంది విద్యార్థినులకు తమకు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీన దసరా సెలవుల నిమిత్తం స్కూల్ విద్యార్థినులంతా ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో పువ్వల అంజలి అనే విద్యార్థిని వాళ్ళ తల్లితో కలిసి ఇంటికి వెళ్ళింది. 19వ తేదీన ఆమెకి ఫీవర్ వస్తే మనం ట్రీట్మెంట్ చేయించాము. టెస్ట్లో నార్మల్ ఫీవర్ అనే వచ్చింది. 20వ తేదీన కూడా ఆమెకు ఫీవర్ వచ్చిందని వాళ్ళ పేరెంట్స్ దుడ్డుకల్లు PHCకి తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు టెస్టులు చేసి నార్మల్ ఫీవర్ అని చెప్పడం జరిగింది. నార్మల్ ఫీవర్ అని చెప్పి పేరెంట్స్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. 3 డేస్ అయిన తర్వాత నైట్ అమ్మాయి చనిపోవడం జరిగింది. మాకు 25వ తేదీన ఇన్ఫార్మ్ చేశారు. మేము అదే విషయాన్ని వెంటనే PO గారికి, గురుకులంకి అందరికీ తెలియచేసాము. అదే రోజు మేము DHMO గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి సార్ కూడా మా పాఠశాలలో ఉన్న విద్యార్థినులు ఎక్కడున్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి స్క్రీనింగ్ టెస్టులు చేయమని వెంటనే ఆడియో మెసేజ్ పెట్టారు. మొత్తం హెల్త్ గ్రూప్స్ అన్నింటిలో కూడాను. తోయక కల్పన అనే విద్యార్థిని అయితే మన దగ్గర ఎటువంటి ఫీవర్ కానీ ఏమీ లేదు. ఆమె ఆరోగ్యంగానే ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఆదివారం ఆమెకు ఫీవర్ వచ్చింది అని చెప్పి వాళ్ళ మదరు సోమవారం హాస్పిటల్కి తీసుకొచ్చారు. సోమవారం మన ANM గారు ఇక్కడ కురుపాం CHCలో అడ్మిట్ చేయడం జరిగింది. సోమవారం 22, 23 తేదీలు కురుపాంలోనే ఆమె ట్రీట్మెంట్ జరిగింది. వాంతులు, ఫీవర్ అని చెప్పి 2 తగ్గాయి, కానీ ఆమెకి కడుపు నొప్పి వస్తుందని చెప్పి ఆమెకి చిన్నప్పుడు పేగు ఒరిసి కడుపు నొప్పి వచ్చేదంట. ఆ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ గారు స్కానింగ్ నిమిత్తము పార్వతీపురం ఏరియా హాస్పిటల్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో దసరా పర్వదినాన్ని సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైరా ఎమ్మెల్యే మాలత్తు రామదాసు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలత్తు రామదాసు నాయక్ మాట్లాడుతూ దసరా పర్వదినాన్ని సందర్భంగా వాడవాడలా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మంచి శుభ పరిణామమన్నారు. దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు. వైరా నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. వైరా ప్రాంత ప్రజలకి తల్లి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి తల్లి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని, మీ ఆశీస్సులన్నీ నాకు ఉండాలని తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ద్వారా మంచి సంకల్ప బలంతో నిష్టగా ఈ దేవి నవరాత్రులు, బతుకమ్మ పండుగ, దసరా పండుగ జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బలో కనకదుర్గ మాతాకి, జై బలో కనకదుర్గ మాతాకి. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. చాలా 4-5 రోజుల నుంచి చాలా చోట్ల కూడా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళతో చాలాసేపు సమయం కూడా ఇస్తూ వాళ్ళ ఆట పాటలని కూడా చూసుకుంటాము. కానీ ఇంత గొప్పగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న పండగ, బతుకమ్మ ఉత్సవాలు, దేవి నవరాత్రులు ఇక్కడే చూస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన ఉత్సవ కమిటీ వారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ వారికి మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి ప్రతిసారిలాగే ఈసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరాకు వస్తున్నారని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ప్రధాన రహదారి నుండి గ్రామం వరకు 4 లైన్ల రహదారిని డివైడర్ల గుండా చెట్లు, ఎటు చూసిన ఫ్లెక్సీలు, తోరణాలతో నిండిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం విజయదశమికి ఇష్టదైవం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆశీస్సుల కోసం కొండారెడ్డిపల్లికి రావడం ఆనవాయితీ. దసరా ఉత్సవాలకు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుమల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి ప్రజలు మాట్లాడుతూ గతంలో తమ గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ గ్రామాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దారని గ్రామస్తులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని జిల్లా నూతన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ దంపతులకు రెవెన్యూ అధికారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దేవాలయ గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేకంగా కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. కలెక్టర్ దంపతుల పేరిట ప్రత్యేక అర్చన చేశారు. అనంతరం కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశిష్టత గురించి ఆలయ అధికారులను కలెక్టర్ దంపతులు అడిగి తెలుసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకలను పురస్కరించుకుని గ్రామ దేవత సత్యమ్మ దేవాలయాన్ని ప్రత్యేక పూలతో పాటు రంగురంగుల రంగవల్లికలతో భక్తులు ముస్తాబు చేశారు. విజయదశమి సందర్భంగా గ్రామ దేవత సత్యమ్మ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. రాజరాజేశ్వరి దేవిగా కొలువైన సత్యమ్మకు ఆలయ పూజారి బాలు ప్రత్యేక పూజలు చేశారు. రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారికి స్థానిక మహిళలు పసుపు, కుంకుమ, చీర, గాజులు సమర్పించి శాంతి పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున అమ్మవారికి పూజలు చేయడం వలన సకల శుభాలు కలిగి కష్టాలు తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. సత్య సాయిబాబా కూడా గ్రామ దేవత సత్యమ్మను ఎల్లప్పుడూ కొలిచేవారు. సత్య సాయిబాబాకి ఇష్టమైన దైవం సత్యమ్మకు స్థానిక భక్తులే కాక దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అంబర్పేట్ మహంకాళి దేవస్థానం సేవా సమితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి అనేక మంది మహిళలు, యువతులు వందల సంఖ్యలో పాల్గొని దాండియా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ కుంటలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో 3 మహిళా విజేతలకు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ 3 మహిళలకు పట్టు చీరలు బహుకరించారు. ఈ సందర్భంగా హనుమంతరావు యువతులతో కలిసి దాండియా నృత్యాలు చేసి అలరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గాంధీ చౌక్ ప్రజావేదికలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత చూపిన సన్మార్గాన్ని మనమందరం అనుసరించాలన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజలందరూ తూలాలని కూటమి ప్రభుత్వం ఆశయం. ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారన్నారు.
అక్టోబర్ 2వ తారీఖు నిజంగా రెండు కూడా శుభకార్యాలు. ఒకటి మహాత్మా గాంధీ జయంతి, అలాగే విజయదశమి కూడా ఈరోజు రావడం నిజంగా కూడా మన తెలుగు ప్రజల అదృష్టం. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రోజు చాలా కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. చాలా వరకు కూడా ఎందుకంటే విజయదశమి కూడా రావడంతో అన్నీ కూడా ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆశయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు అందరూ ఆశయాలతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అన్ని రకాలుగా బాగుండాలన్నదే మన ఆశ. ఖచ్చితంగా ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న భైరవనది ప్రాజెక్టు కూడా పనులు త్వరగా పూర్తి చేసి ప్రజల ఆశయాలను కూడా అనుగుణంగా మనమందరూ కూడా ముందుకెళ్తే ప్రజలు కూడా వాళ్ళకు కావాల్సిన పాడి పంటలు కూడా సస్యశ్యామలంగా ఉండాలన్నదే మనకు ఆకాంక్ష. అలాగే కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలామంది కబ్జాదారుల్లో ఇరుక్కుపోయిన భూములు కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తి కానీ ఏదైనా ఉందంటే కళ్యాణదుర్గ ప్రాంత ప్రజల్ని ఖచ్చితంగా అవన్నీ కూడా వెలుగుతీసి కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు చెందేటట్టు, గవర్నమెంట్ చెందేటట్టు కూడా చూస్తామని మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 7.5 లక్షల ఉద్యోగులు వేతనం లేకుండా ఇంటికే. అమెరికాలో తీవ్ర సంక్షోభం. ఆర్ఎస్ఎస్ అంటే విజయం. శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ. ఉద్యోగాలు ఇవ్వాలన్నా పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద, 39 గేట్లు ఎత్తివేత. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అటు కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.